అభిమానులు నా అభిమానులందరూ సరే సరే అందరికీ నమస్కారం. ఇక్కడికి చేసిన అశేష ప్రజానికానికి అన్ని నియోజకవర్గానికి ఇక్కడికి విచ్చేసిన నేల ఆకాశానికి చిల్లు పడిందా అన్న రీతిలో ఇక్కడికి విచ్చేసిన అశేష ప్రజా సమూహానికి కళాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ మన హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ గారికి, అలాగే చెల్లమ్మ ఇక్కడ పెట్టుకుంట గాజలు, అలాగే అలాగే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ క్లాసెస్ గారికి, అలాగే పరిటాల శ్రీరామ్ గారి, అలాగే చెల్లమ్మ పల్లె రెడ్డి గారికి, అమరావు అని మా తమ్ముడు మనకు జిల్లా శాసనసభ్యుడు చాకు మహారాజ్, హెల్మెట్ గారికి ఇందాక నుంచి అదే గొడవ జరుగుతాను. పైసలు నీళ్ళ పంపకం గురించి చెప్తాను గొడవ పైన. సరే అది గవర్నర్ కాబట్టి మా కంటే కాబట్టి అది నాకు తెలుస్తాను. ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, కార్యకర్తలకు, అలాగే ఎన్డీఏ భాగస్వాములైన జనసేన బీజేపీ కార్యకర్తలందరికీ, నా అభిమానులు, అంటారు ఇక్కడ పూర్వజన్మలో కొంతమందితో పరిచయం ఉంటే ఆ వాసనతో ఈ జన్మలో ఒకరిని పొందొచ్చంటారు. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది మీకు నాకు ఏ జన్మ అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా కనిపిస్తుంది. మరి ఈ రోజు ఇక్కడ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న కళా ప్రపూర్ణ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఈ విగ్రహ ఆవిష్కరణకు అంటే నా చేతుల మీదుగా నేను అందరూ కలిసి చేసుకున్నాను. ఈ పండగ, ఈ యొక్క కార్యక్రమాన్ని నేను సవినీయంగా మనం చేసుకుంటున్నాను అందరికీ. ఎందుకంటే ఈ భూమిని అందరూ పుడతారు గెలుతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు. మనం ఎవరు పెడితే వాళ్ళే మహానుభావులు అంటాం. కానీ నేహాపి గణశక్తి ప్రత్యవాయనం తెతే స్వల్పమస్పశ్య ధర్మస్య త్రాయతే మైతో భయాతం. అంటే అటువంటి మహానుభావులకి చావు పుట్టుకలతో సంబంధం ఉండదు, ఆ భగవంతుడే పుట్టిస్తాడు. ఈరోజు మా హిందూపురంలో కనకదాస్ మహారాజ్ గారి జయంతి 538వ జయంతి మా హిందూపురంలో చేసుకోవడం జరిగింది. అలాగే అందరూ మహానుభావులు ఉన్నారు. ఆ మహానుభావుల కోవకు చెందిన వారే నందమూరి తారక రామారావు గారు. ఒక మనిషి మహోన్నత విద్యాపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అక్కుటి దీక్ష పొందాలి, నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాకు ఎప్పుడు చెప్తుండేవారు. ఆయన మాటలతో చెప్పడమే కాదు, చేతలతో చూపించిన వ్యక్తి. ఎటువంటి వ్యతిరేక పరిస్థితులకు చెదరక బెదరక తలమంచగా ముందుకు సాగిన ధీరోతాతుడు, తెలుగు జాతి పరువులు కాపాడిన పోరాట వీరుడు, తెలుగు వెలుగును ప్రపంచ నలుమూలలో ప్రసరింపజేసిన తెలుగు వెలుగు మన నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు, ఏంటంటే నటరత్న. ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు. టీ అంటే తారమండలంలోని తారక ధ్రువ తారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు
రాజకీయ దురంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య కూడా తాముడు. అది ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు అంటే ఒక నటనకు నిర్వచనం. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు అలంకారం. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు ఒక గ్రంథాలయం. ఎన్టీఆర్ అంటే నవశకానికి ఆరంభ మంత్రం. ఎన్టీఆర్ అంటే నవజాతికి మార్గదర్శకం. ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. ఎన్టీఆర్ అంటే యువతకు ఒక ఆదర్శం. ఎన్టీఆర్ అంటే నెత్తరు మరిగేలా చేసే ఒక అగ్ని కణం. ఎన్టీఆర్ అంటే ఆయన జీవితమే భగవద్గీతలో సాగిన ఒక గొప్ప జన్మ ఎన్టీఆర్ గారిది. అందుకే ఆయన నిరంతరం ప్రజల గుండెల్లో నిత్య యవన నిత్య జీవన నిత్యాభిమాన భూషణుడుగా నిలిచిపోయాడు. అలాగే నిండు మనసుల్లో ఒక నిత్యామృతాన్ని తాగి దేవుడుగా అందరి గుండెల్లో గూడు కట్టుకున్నాడు ఆయన. ఎవరికి అదే మరణం లేని చిరస్మరణీయమైన ఒక జన్మను పొందాడు ఆయన. ఎవరికి దక్కని ఒక మహత్తర జన్మను పొందాడు ఆయన. ఆయనకి చావు ఎక్కడ? ఆయన నిరంతరం వెలిగే ఒక నిత్య యవన నిత్య జీవన నిత్యామృతమును తాగి ఒక మహనీయ మహోత్తరమైన విధానమైన జీవితం నందమూరి తారక రామారావు గారిది. మరి ఆనాడు ఆయన సినిమాల్లో నటిస్తుంటే ఆయన ప్రస్తావన గురించి చెప్పాలంటే ఈ తరం వాళ్ళకి తెలియాలి. ముఖ్యంగా నా అదృష్టం, అటు చూశాను ఇటు చూశాను, ఇంకా 2 తరాలతో కనెక్ట్ అయిపోయాను అన్స్టాపబుల్తో. ఇవాళ నా 4 సినిమాలు వరుసగా హిట్ అయినాయి అంటే నాకు 65 సంవత్సరాలు. ఇవాళ 50 సంవత్సరాలుగా నటుడుగా కాదు, చాలా మంది హీరోలుగా వచ్చారు. మళ్ళీ మధ్యలో మారి క్యారెక్టర్ యాక్టర్లు ఎవరన్నా దాంతో సరిపెట్టుకుంటున్నారు. కానీ 50 సంవత్సరాలు ప్రపంచంలోనే ఒక ఏకైక హీరోగా నేను ఈ అందరి ఆదరాభిమానాలతో నిలదొక్కున్నాను. హీరోగా ఇంకో 20 సంవత్సరాలు హీరోగా నటిస్తూనే ఉంటాను. ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి ఆయన మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన దేవాంశ సంభూతుడు, అలాగే నటనకే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, మరి